समर्थगुरु साईनाथ महाराज की जय, दासगुण महाराज की जय, भरद्वाज महाराज की जय, हेमाद पंत महाराज की जय। భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు రామాయణం చెప్తున్నాం. ఇంతకుముందు వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం ముప్పైవ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 31వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. తతో రామో మహాతేజ విస్మయాత్ పునరేవహి ఉవాచ ప్రణతో వాక్యం అగస్త్య ఋషి సత్తమౌ. మహా తేజస్యాలైన రామచంద్ర భగవానుడు, రామచంద్రమూర్తి ఋషులందరిలో శ్రేష్ఠుడైన అగస్త్యుడితో ఆశ్చర్యపూర్వకంగా మళ్ళా ఇలా పలుకుతున్నాడు. ఇదంతా కూడా రాముడు అగస్త్య సంవాదం. అప్పుడప్పుడు వాల్మీకి మహర్షి గుర్తు చేస్తూ ఉంటాడు మనకు కదా. ఎందుకు గొప్పవాడు రావణాసురుడి కన్నా ఆయన కొడుకు ఎవరు? ఇంద్రజిత్తు. అదే అనమాట. భగవన్ రాక్షస క్రూరో యథా ప్రభృతి మేదిని పర్యటత్ కిం తదాలోక శూన్య ఆసన్ ద్విజోత్తమ. పూజ్యులు అయిన ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా అడుగుతున్నాడు రాముడు. రాముడు క్షత్రియుడు కదా. పూజ్యుడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడా, క్రూరుడైన రావణుడు సంచరించే కాలంలో లోకాల్లో అసలు ఎవరు సూరులే లేకపోయారా? ఏం తెలియనట్టు. రాజావా రాజమాత్రో వా కిం తదా నాత్ర కశ్చన దర్శనం యత్ర న ప్రాప్తో రావణో రాక్షసేశ్వర. రాక్షసరాజులైన రావణుణ్ణి ఎదిరించగలిగిన క్షత్రియుడైన రాజ్యపాలకుడు గాని క్షత్రియేతరుడైన రాజ్యపాలకుడు గాని లేకుండెనా? ఉతాహో హతవీర్యాస్తే బభూవు పృథివీక్షిత బహిష్కృత వరాస్త్రైశ్చే బహో నిర్జితా నృపా. లేదా రాజులందరూ వీర్యులై అంటే వాడితోటి వీరత్వం చూపి చచ్చిపోయిన వాళ్ళని హతులై, లేదా పరాక్రమం కోల్పోయి, లేదా శ్రేష్టమైన అస్త్రాల జ్ఞానం లేని వారై ఓడిపోయారా? రాఘవస్య వచః శ్రుత్వా అగస్త్యో భగవాన్ ఋషి ఉవాచ రామం ప్రహసన్ పితామహైవేశ్వరం. పూజ్యుడైన అగస్త్య మహాముని రాముడి మాటలు విని నవ్వుతూ బ్రహ్మదేవుడు ఈశ్వరుడితో చెప్పిన కథను చెప్తున్నాడు. ఇట్లా చెప్పాడు బ్రహ్మదేవుడు ఈశ్వరుడితో. ఇచ్చేవం బాధమానస్తు పార్థివాన్ పార్థివర్షభ చచార రావణం రామ పృథ్వీపదే. రాజుల్లో శ్రేష్ఠుడైన మహారాజా రామ, రావణుడు ఈ విధంగా రాజులను పీడిస్తూ భూమి యందు సంచరించాడయ్యా. తతో మాహిష్మితాం నామ పురీం స్వర్గపురీం ప్రభాం సంప్రాప్తో యత్ర సాం వినిజం సదాసీద్వసురే తజా. అతడు అమరావతితో సమానమైన మహిష్మతీపురం చేరాడు. ఎవరు? రావణుడు. ఆ పురంలో అగ్నిదేవుడు ఎప్పుడు కూడా సన్నిహితుడై ఉండేవాడు. తుల్య ఆసీన్ నృపస్తస్య ప్రభావద్వసురేత సహ అర్జునో నామయత్రాగ్ని శరకుండేశ సదా. శత్రుబాధ నివృత్తి కోసం చేసే అభిచార ప్రయోగం కోసమై ఆ నగరంలో నిత్యము రెల్లుగడ్డి చుట్టూ కప్పిన అగ్నికుండంలో అగ్ని ఉండేది. అట్టి ఆ నగరంలో ఆ అగ్నితో సమానమైన ప్రభావం గల అర్జునుడు అనేవాడు ఉండేవాడు. తమేవ దివసం సోదా హైహయాధిపతిర్బలి అర్జునో నర్మదాం రంతుం గతః స్త్రీభి సహేశ్వర.
బలశాలి సముద్రైన కార్తవీర్యార్జునుడు ఆ రోజునే నర్మదలో స్త్రీలతో కలిసి విహరిస్తూ ఉన్నాడు. రేపు మనం 10వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.